నమస్కారం అండి. నా పేరు తమన్నా సింహాద్రి. మీకు అందరికి సుపరిచితురాలినే. 2019లో నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అంటే నేను కూడా ప్రజల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి ఎంతో తపనతో ముందుకొస్తున్నప్పుడు నన్ను రామచంద్ర యాదవ్ గారు గుర్తించి నేను 2019 నుంచి మన పాలిటిక్స్‌లోకి రావటం జరిగింది. కానీ నేను జనసేన పార్టీ చాలా సపోర్ట్ చేశాను. జనసేన పార్టీ నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది. ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. మార్పు కోసం అని మన పవన్ కళ్యాణ్ అన్నగారు అనటం వల్ల ఆయన నాలాంటి వాళ్ళని గుర్తించి నన్ను చట్టసభలకు తీసుకెళ్తారని ఒక ఆశతో ఎదురు చూశాను. 2019లో నేను మన జనసేన పార్టీ ఆఫీసు కార్యాలయంలో ఎవరికైతే ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకోవటం జరిగింది. అప్పుడే ఆశించాను. అప్పుడే నిరాశ మిగిలింది. అలాగే 2024లో మళ్ళీ చట్టసభలకు ఎలాగైనా నేనెళ్ళాలి, ముందుకు రావాలి, ప్రజాసేవ మీద నాకున్న ఇష్టంతో నేను ముందుకొస్తున్నప్పుడు మళ్ళీ 2024లో కూడా నాకు నిరాశ మిగిలింది. కానీ మార్పు అని చెప్పి మాకందరికి అన్యాయమే జరిగింది. కానీ రామచంద్ర యాదవ్ గారు లాంటి వారు ముందుకు రావటం, ఆయన పార్టీ బీసీవైపీ భారతీయ చైతన్య యువజన పార్టీ నన్ను గుర్తించటం, నా పని గుర్తించటం, నా లాంటి వాళ్ళని చట్టసభలకు తీసుకురావాలని చెప్పి బీసీవైపీ పార్టీ తరపున రామచంద్ర యాదవ్ గారు నాకు పార్టీ టికెట్ ఇవ్వటం జరిగిందండి. సో పార్టీ టికెట్ పిఠాపురంని ఎందుకు ఎన్నుకోవటం జరిగిందంటే, పిఠాపురంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది అని చెప్పి పిఠాపురానికి ఎలా వచ్చారో, అదే విధంగా నేను కాపు బిడ్డని కాబట్టి, నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కాబట్టి, వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి జిల్లాగా అన్నప్పుడు కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర నేను ఉద్యమం చేసిన దాన్ని, రంగా గారి ఉద్యమకరాలని. సో అన్ని రకాలుగా నేను ఎలిజిబుల్ కాబట్టి నేను పిఠాపురానికి రావటం జరిగింది. మా మేనిఫెస్టో ఉంది. మా బీసీవైపీ రామచంద్రరావు గారి పార్టీ మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోని మేము పబ్లిక్లో తీసుకెళ్ళి కొత్త ప్రజాస్వామ్యంలో మార్పు కోసం రామచంద్ర యాదవ్ గారు రావాలనుకుంటున్నారు. సో ఆయన ఆశయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కృషి చేస్తాం. బలం అంటే ఏ రకంగా బలమైన వాళ్ళు? డబ్బు పరంగా, క్యాస్ట్ పరంగా అంటే సేమ్ క్యాస్ట్ కదా. వంగా గీత గారు ఏ క్యాస్ట్, నేను అదే క్యాస్ట్ కదా. కులపరంగా కాకపోయినా రాజకీయ పరంగా కూడా కొన్ని పదవులు చేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేతగా గతంలో 14లో టీడీపీకి సపోర్ట్ చేశారు, 19లో ఆయన సొంతంగా పోటీ చేశారు కూడా. అలాంటి వ్యక్తులు అంటే రాజకీయంగానే, ఆర్థికంగా అన్ని విధాలుగా బలమైన వాళ్ళతో మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అదే కదా, ప్రతిసారి వాళ్ళే రాజ్యం వెళ్ళాలి, వాళ్ళే పాలించాలని రూలే కదా. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, కొత్త వారు రావాలి చట్టసభలకి. అది నా లాంటి ట్రాన్స్ మహిళ కూడా చట్టసభలకి రావాలి. మార్పు కోసం మేము వస్తున్నాం, మేము ప్రజల్లో ఉన్నాం, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని చెప్పి ప్రజలకు తెలియచేయడానికి ఎటువంటి స్వార్థం లేకుండా మేము ప్రజల కోసం పనిచేయగలమని ఒక సంకల్పంతో నేను ముందుకు రావటం జరుగుతుందండి. ఎన్ని ఓట్లు అంటే నెగ్గటానికే ప్రతి ఒక్కరు ఎవరైనా రాజకీయంగా వస్తున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఒకే ఆశ ఉంటుందండి, చట్టసభలకు వెళ్ళాలని చెప్పేసి. గెలవాలనే ఎవరైనా ముందుకు వస్తారు. కృషి చేయటం మానవతత్వం. ఆ కృషితోనే నేను ముందుకు వస్తున్నానండి, అంతే. గెలవాలనే వస్తాం. అదే కదా, మా మేనిఫెస్టోలో కూడా అదే ఉంది. మన మేనిఫెస్టో కూడా చెప్పండి.
ఇద్దరు అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే లేరు కదా, ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఎవరు దింపారు? అదేం లేదు. బీసీవైపీ పార్టీ నాకు టికెట్ ఇచ్చి గౌరవించారు, నన్ను గుర్తించారు. నన్ను గుర్తించి గౌరవించి వాళ్ళ పార్టీ టికెట్ నాకు ఇచ్చినప్పుడు వాళ్ళు నా తండ్రి మీద పోటీ చేయమన్నా సరే నేను చేయక తప్పదు. నా పార్టీ ఆదేశం అండి, నా పార్టీ నాయకుడు ఆదేశం. రేపు నా తండ్రి నిలబడినా, నా అన్న నిలబడినా కంపల్సరీ నన్ను గుర్తించి నన్ను గౌరవించిన పార్టీ నన్ను ఎక్కడ ఆదేశిస్తే నేను అక్కడ పోటీ చేయటం. వచ్చామండి, కంపల్సరీ వస్తారు, అందరు కలిసి పని చేస్తాం, ముందుకెళ్తామండి. సో ఈ రోజున అందుకే ఈ రోజు మా పార్టీ కార్యాలయం కలిసారండి, కలుపుకుని. లేదండి, అదేం లేదు. రామచంద్ర యాదవ్ గారు అందరినీ కలుపుకుని వెళ్తారు, అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని వెళ్ళటం ఆయన. సో అందరు కలిసి పనిచేస్తారు. అందరం జై ఆర్సీవై, జై బీసీవై, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, తమన్నా సింహాద్రి గారి నాయకత్వం, తమన్నా సింహాద్రి గారి నాయకత్వం. జై బీసీవై. ప్రజల్లోకి వెళ్తాకే వచ్చాను కదండి, కంపల్సరీ ప్రజల్లోకి వెళ్ళటానికి వచ్చాను. సో ఇదంతా అందుకే తీసుకున్నాము. ఇక్కడే ఉంటాను, పిఠాపురంలో ఉండి ప్రజల్లోకి వెళ్తాను. అదేం లేదండి, అదేం లేదు, మాకు అనుకూలంగా ఉంటుందని తీసుకున్నాం. నాది విజయవాడ అండి. మంగళగిరిలో పోటీ చేశాను. ఏంటండి అలా ఏముంది, నేను